భారతదేశంలోని గుజరాత్ రాష్ట్రంలో వడ్నగర్ అనే చిన్న పట్టణంలో జన్మించిన ఒక సాధారణ బాలుడు నరేంద్ర దామోదర్ దాస్ మోడీ. పేద కుటుంబం. తండ్రి రైల్వే స్టేషన్ లో ఛాయ్ అమ్మేవారు. చిన్న వయసులోనే మోదీ కూడా తండ్రికి సహాయం చేస్తూ ఛాయ్ కప్పులు పంచేవాడు. కానీ ఆ బాలుడు కళ్ళలో పెద్ద కలలు ఉండేవి. చిన్నప్పటి నుంచే క్రమశిక్షణ, దేశభక్తి అతని రక్తంలో ఉండేది. చదువు పూర్తయిన తర్వాత నేను నా జీవితాన్ని నా దేశానికి అంకితం చెయ్యాలి అనే ఆలోచనతో ఇల్లు వదిలి బయలుదేరాడు. అనేక సంవత్సరాలు దేశం తిరిగాడు. అనుభవాలే అతనికి నిజమైన గురువులు అయ్యాయి. ఆ తర్వాత RSS లో చేరి అంకిత భావంతో పనిచేశాడు. మాటల్లో కాదు, పనిలో తనను తాను నిరూపించుకున్నాడు. కష్టాలు, విమర్శలు, అవమానాలు అన్నింటినీ మౌనంగా భరించాడు. కానీ ఒక్కరోజు కూడా తన లక్ష్యాన్ని వదలలేదు. 2001లో గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాడు. రాష్ట్ర అభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమించాడు. అదే నిబద్ధత అతని 2014లో భారతదేశ ప్రధానమంత్రిగా నిలబెట్టింది. ఛాయ్ అమ్మిన చేతులు ఈ రోజు దేశాన్ని నడిపిస్తున్నాయి. ఇది మోదీ కథ కాదు. కలలు కనే ప్రతి సామాన్యుడికి ఇది ఒక సందేశం. నీ ప్రారంభం చిన్నదైనా నీ లక్ష్యం పెద్దదైతే చరిత్ర నిన్ను ఆపలేదు. పరిస్థితులు కాదు మన భవిష్యత్తు నిర్ణయించేది. మన పట్టుదల మన గమ్యాన్ని నిర్ణయిస్తుంది.